అధికారంలో ఎవరున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పారు. ఇలాంటి పార్టీలో వేరే వాళ్లకు అవకాశం ఉండదన్నారు. ఈ రకమైన పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటిని అడ్డుకోవాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ ఎమర్జెన్సీపై బీజేపీ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేశవ్ మెమోరియల్ కాలేజీలో మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మాక్ పార్లమెంట్ ను బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై చర్చ చేపట్టారు. చర్చలో విద్యార్థులు, మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. పరిరక్షించుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎవరు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కుటుంబ పార్టీలు, కరప్ట్ పార్టీలు ఎప్పుడు కూడా మనం అవేర్నెస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నా అల్లుడు, నా చిన్న బిడ్డ, నా పెద్ద బిడ్డ, వీళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ఈ దేశ ప్రజలు గాని, ఈ రాష్ట్ర ప్రజలు గాని మా పార్టీ చేతి కింద ఉండాలి అనేటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నియంత్రిత పార్టీలు కావచ్చు, కరప్ట్ పార్టీలు కావచ్చు, ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నటువంటి పార్టీల విషయంలో ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యంగా ఉండాలి. ప్రజలు చైతన్యంగా ఉండాలి అంటే యూత్ కీలక పాత్ర పోషించాలి. యూత్ ఉన్నప్పుడే మనం అనేక విషయాల్లో అగ్రెసివ్ గా మాట్లాడతాం. యూత్ ఉన్నప్పుడే మనము వేడి రక్తం ఉంటుంది. ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉంటుంది. ఒకసారి మనము మరి కుటుంబ పోషణ పడిపోతే ఇవి తెరమరుగు అవుతాయి. కాబట్టి యూత్ ను ప్రధానంగా టార్గెట్ చేసి ప్రధానమంత్రి గారి ఇష్టం ఏంటంటే యూత్ ను అన్ని రకాలుగా రాజకీయాల్లో ముందుకు రావాలి.